హాయ్ నమస్తే. నేను మీ కబురు తెస్తి ఛానల్ బాయ్ వెంకటేష్. చూడండి, చూస్తూనే ఉండండి. షేర్ చాట్ సబ్స్క్రైబ్తో మన ఛానల్ ఎక్కడికో తీసుకెళ్ళాం. ఈరోజు వచ్చే స్టోరీ వచ్చి మా ఊరి డబ్బు. ఒక ఊళ్ళో జనమందరూ కలిసి ఒక మంచి పని చేయాలి, మాకు మంచి జరగాలి, మేము అదే కోరుకుంటున్నాం అంటూ ఒక వ్యక్తికి కొంత డబ్బు పోగు చేసిస్తారు. ఎవరా వ్యక్తి, వీళ్ళు బాస్ వేసిన డబ్బు ఎంత? సో మరి తీసుకున్న వ్యక్తి ఆ డబ్బును చూసే ఆనందం, వాళ్ళు చెప్పిన గోలు, ఇతను వాళ్ళు చెప్పిన ఆశ, అబాబాబా మరడు మర్చిపోయాడు. డబ్బు తీసుకెళ్ళి డైరెక్ట్ ఒక ఆమె చేతులు పడేస్తాడు. అమ్మ ఎవరు, ఏంది, డబ్బు ఎందుకు ఇచ్చావు, అదే మరలా ఏం కావాలి నీకు అడిగేస్తుంది. సమాధానంలా అమ్మాయి షాకు. వీడేంద్ర సామె డబ్బు తెచ్చాడు, విషయం చెప్పాడు, మరి ఏంది దీని కథ? మీకు ఐడియా వస్తుంది. మరి వీటికి వేరేమన్నా వెగిలి చేస్ట్ లాంటివి ఏం గట్లున్నాయని. సో వేషాధరణ వేసి మనల్ని మెంబర్ పెంచేస్తే అక్కడ పడిపోయాడు మనోడు. ఈమెకు అబద్ధమైంది, ఇంట్లో పిచ్చేది నాకెందుకు సామె, మంచి ఆస్తి ఎలా మంచి పెళ్లి చేసుకో వీడు. ఓహో దుంపదిగా నాకు ఇచ్చాడు. సరే పుస్తకం డబ్బు తాలూకు ఎవరిని వచ్చి ఎవరిని చేస్తే మళ్ళీ దీన్ని కథ. ఓహో సరే ఫైనల్గా డిసిషన్ అమ్మాయి ఆలోచిస్తుంది. వీడు డబ్బు నాకు ఇచ్చాడు, నాతో ఆడుకుంటుండు, నా వరకు ఓకేనా, ఇంకెవరైనా కలిస్తే ఇలా ఉంటుంది. మరో అమ్మాయిని ప్రశ్నిస్తే అమ్మాయి వేడికి మనోడు మళ్ళీ ఆటగాడే, అమ్మతో సేమ్ యాదవేది. అప్పుడు మీకు అర్థమైంది, అమ్మని అమ్మ వీడు అస్సలు మ్యాటరోడు కాదు, ఇంత డబ్బు తెచ్చాడు ఎందుకు, ఎవరిని మనం ఎంత నేను చేసేదే అని మళ్ళీ అమ్మాయి కన్ఫ్యూజ్ ఆడుతుంది. సో అమ్మాయితో అలా బిహేవ్ చేసరికి అమ్మాయితో ఈ అమ్మాయి అంటుంది, చూడు బజారు బోలు డబ్బు ఉంది, వాడిని ఎస్కేప్ చేసి డబ్బు మట్టు వారిపోతాం, రేపు ఈ డబ్బు మాత్రం వాడికి కాదని నాకు అర్థమైపోయింది. నీకెట్ట అర్థమైంది? సేమ్ అసలు వీడియో వాడు ఈ డబ్బు ఎందుకు తెచ్చా ఎంక్వైరీ చేస్తారు. తెచ్చేసరికి ముచ్చటంతా బయటపడిపోయింది. అమ్మ నాయుడు ఊరందరూ పోగు చేసి ఇచ్చారంటే ఇంక డబ్బు ఇది కనుక మనం ఇవన్నీ చేస్తే వాటితో మనకి వేసేవాళ్ళు వీలేదు, తల తీసేసేవారు. ఏంది కథ? ఊరికి వచ్చి మాకు డబ్బు దొరికింది, అందులో ఒక అతని అడ్రస్ ఉంది, ఊరికి వెళ్ళని వచ్చాం, మీరు ఊరికి ఇవ్వమంటారు. వారంతా షాకు, డబ్బు దొరికిందా, మరి గడి కొడుకు ఎక్కడ వెళ్ళాడు? వీళ్ళకి ఐడియా. సో ఫస్ట్ డబ్బు ఇచ్చిన పట్టుకోవాలి మనము, తర్వాత మేము డబ్బు తీసుకున్నాగానే ఇప్పుడు వద్దులే ఉండాలి కాడ డబ్బు తీరు తీసుకోరు. ఏంద్ర సామె డబ్బు కూడా మనకి ఇచ్చేసారు, ఇది ఊరేంత ఇంత అమ్మకంగా ఉన్నారు. సో వాడిని వెతకాలంటే వీళ్ళు, మేము చెప్తుంటే వద్దు మేము వెతుకుంటాం, వడుకున్నాడు ఆ చెప్పం చాలు మాకు పలానా ఏరియాలో వెళ్ళేసరికి మనడు ఒక రాజు వ్యక్తి కింద వర్క్ చేస్తుండు. ఊరంతా షాక్, అమ్మాయిలో డబ్బు దొరికిందంటున్నాడు, ఇక్కడ ఒక రాజకీయ వ్యక్తి దగ్గర వర్క్ చేస్తున్నాడు, ఏం చేస్తారు కథ పిలుస్తారు. ఏందో సామె డబ్బేదే, డబ్బు పోయిందిగా, అది ఎట్ట పోయింది? తక్కువ విద్యలు ఆడుతున్నాడు, మనం భయపడుతున్నాడు చెప్పడానికి.
ఎట్లా చెప్పిరా స్వామి వెళ్ళకంటూ అతను కనిపించవుతుండగా. సరే డబ్బు పోయింది, ఓకే. ఇంటికి వచ్చేది ఉందా లేదా? రాను. దేనికి? ఈ సహకారాన్ని పనిచేస్తుండా. మీరు నాకు ఇచ్చిన డబ్బు ఎందుకు ఇచ్చారు ఏంటి? ఇతని ద్వారా నేను సక్సెస్ చేస్తా, వెళ్ళిపోవచ్చు. ఊరందరూ షాక్. సార్ కనీసం మాతో మాట్లాడించేలా చేయరా? మరి నేను నమ్ముతాం కదా సార్ అంటూ మెల్లగా అంచేలు చిన్న రహస్యం చెప్తాడు. ఓ షోస్ ఎంత ఉంది నీ కాడ? సరే అట్టలే ఏమి రండి, ఏంది మీ గోసా? వీళ్ళన్నీ ప్రాబ్లం చెప్పేస్తారు. అప్పుడు పెద్ద మనిషి ఈయన ఎవరా అందులో డబ్బు తీసుకున్నట్టుగా ఏంటి బదిలోనూ నేనేం బీగలేను, నువ్వు చేస్తాను డబ్బు తీసుకున్నావా? ఏదిరా డబ్బు? పోయిందే. పెద్ద మనిషి అంటాడు, మీ కొడుకు చాలా పెద్దవి, దాని టైం చాలా పడుతుంది. సరే నేను టైం వచ్చింది చెప్తాను, వీడి ఇంటికి తీసుకెళ్ళండి. లేదు సార్ నేను వెళ్ళాను. వీడు నేను చేస్తాను, వెళ్ళిపోరా. వద్దు నేను మీ కాడ ఉంటాను. వీడు సరే ఓకే. ఊరందరూ వెళ్ళిపోతారు. ఇప్పుడు ఇక మనోడు ఇద్దరు అమ్మాయిని పిలుస్తాడు. నా డబ్బు మీ దగ్గర ఉంది, వాళ్ళకి ఇవ్వకండి. వాయ్ ఒక రాజకీయ వ్యక్తితో మా ఊరికి మాటిచ్చా. అతను ఏం చెప్పాడు, అంతకు మించి లోపల మనం చేయాలి. అదట ఉండు బేబీ చెప్తాను. సో ఇక్కడ ఆ పెద్ద మనిషితో ఇలా వాదం ఇప్పించాడు. టైం పడుతుంది కానీ ఊగుతుందని అంతే. అది ఎంత ఫాస్ట్ చేయాలో నాకు తెలుసు, మీ సాయం కావాలి, అందుకే మీకు అనుకొచ్చా. అసలు మేము తెలుసు మీకు అంటారు అమ్మాయిలు. తెలియవల్ల తెలియకుండా నేను మీకు అడ్డపిచ్చా. ఇప్పుడు స్టోరీ ఉంటుంది ఆమె. అసలు ఇద్దరే అమ్మాయిలు ఎవరు? ఈ రాజా వ్యక్తి ఆ ఊరికి సాయం చేస్తాను, అది టైం పడుతుందని చెప్పాడు. మరి ఇతను ఎన్ని రోజులు వేయగలుగుతాడు? స్టోరీ చూడాలి సార్. చూడండి మీరు ఎన్ని రోజులు షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ దుమ్ము దులపాలి అనుకున్న ఈజీగా ఇది కాదు, కానీ కష్టపడితే వస్తుంది అనేది సింపుల్ స్టోరీ. సో అంతవరకు మన స్టోరీ మళ్ళీ వెళ్తాం. మీ ఊరి ఛానల్ బాయ్ వెంకటేష్.